రాజమండ్రిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మెడిసిన్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు కారు ఎక్కించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తలపై నుంచి కారు వెళ్లడంతో వైద్య విద్యార్థిని బ్రెయిన్ డెడ్ గా మారింది. ఇద్దరు యువకులను ప్రకాష్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 3న రాజమండ్రి ఏవీ రోడ్డులో ఉన్న ప్రసాదాదిత్య మాల్ వద్ద ఈ ఘటన జరిగింది. మాల్ నుంచి మరో వ్యక్తితో కలిసి విద్యార్థిని స్కూటర్ పై బయటకు వస్తుండగా తొలుత వీరి బైక్ ను యువకులు కార్తో ఢీకొట్టారు. ఆపై రోడ్డుపైకి వెళ్లే క్రమంలో మరోసారి బలంగా ఢీకొట్టారు. వారి మీద నుంచి కారును పోనిచ్చారు. ప్రమాద సమయంలో స్కూటర్ వెనుక భాగంలో కూర్చున్న యువతికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను బ్రెయిన్ డెడ్ గా డాక్టర్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స జరుగుతోంది. మెడికో పైకి కారు ఎక్కించిన ఇద్దరు యువకులను నామవరానికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా గుర్తించారు. ఈ ఘటనపై సెంట్రల్ జోన్ డీఎస్పీ స్పందించారు. నిందితులు ఉద్దేశపూర్వకంగా వేగంగా, నిర్లక్ష్యంగా కారు నడిపి స్కూటర్ను ఢీకొట్టారని అన్నారు. స్కూటర్ పై ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని, ఇందులో వైద్య విద్యార్థిని తలకు తీవ్ర గాయమైందని అన్నారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. నిందితులు ఇద్దరు మద్యం సేవించి మాల్లోకి సినిమా చూసేందుకు వచ్చారు. తనిఖీ సమయంలో మద్యం సేవించినందున వారిని మాల్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో బయటకు వెళ్తూ గేటు వద్ద స్కూటర్ను ఢీకొట్టి వేగంగా కారు నడుపుతూ పారిపోయారని పోలీసులు చెబుతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. మాల్ సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు మరో కేసు నమోదు చేశామని అన్నారు. వెంటనే నిందితులను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టామని, అలాగే ఈ విషయంలో ఎక్కడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించలేదు అని తెలిపారు.